ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఈ రోజుకి సంబంధించి దాదాపు 18,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. ఇవన్నీ కూడా రాత్రి 10 గంటల కల్లా పూర్తిగా అయిపోయాయి. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ విడుదల చేశారు. ఇవి కూడా రాత్రి 11 గంటల కల్లా పూర్తిగా అయిపోయాయి. ఇక ఇప్పుడు శుక్రవారము, రేపు శని, ఆదివారాలు కాబట్టి భక్తుల రద్దీ అనేది స్లోగా పెరుగుతూ ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇక మరొక ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, నిన్న అక్టోబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు తిరుమల తిరుపతి రూమ్స్ విడుదలయ్యాయి. బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఒకవేళ మీరు బుక్ చేసుకోలేకపోతే 300 రూపాయల టికెట్లు మీకు కావాలి అనుకుంటే సెప్టెంబర్ నెలలో మీకు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతాయి. అప్పుడు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకొని వీటి ద్వారా మీరు హోమం అయిపోయాక 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే రూములు దొరకని వారు నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఒక్కసారి ఓపెన్ చేసి తిరుమల కొండపైన ప్రైవేట్గా మీరు బుక్ చేసుకొని మీరు రూమ్స్ తీసుకోవచ్చు. అలాగే అక్కడ కూడా మీకు లభించకపోతే సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయము 5 గంటల నుంచి 8 గంటల లోపల మొట్టమొదటగా వచ్చిన ఒక 2,000 మందికి, సుమారు 2,000 మందికి ఆఫ్లైన్ విధానం ద్వారా ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా మీకు రూమ్స్ వస్తాయి. ఇంకా అక్కడ కూడా రాలేదనుకోండి, లాకర్స్ ఉన్నాయి, పిఎస్సి 1, 2, 3, 5 అని. వీటిలో మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకోండి. అక్కడ కూడా లాకర్స్ లేవనుకోండి, కొండపైన మీకు మఠాలు, అలాగే రికమెండేషన్ లెటర్ల ద్వారా మీకు రూమ్స్ అనేవి లభిస్తాయి. అలా అయినా ట్రై చేయండి. బ్రాహ్మణ మఠాలు, ఆర్యవైశ్య మఠాలు, అలాగా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏమైనా అవకాశాలు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇక మూడో పాయింట్ ఈరోజు ఏమిటి అంటే, అలిపిరి శ్రీవారి నడక మార్గంలో టోకెన్లు ఇవ్వట్లేదండి. రానున్న ఈ ఆగస్టు, అలాగే ఈ జూలై నెలలో వచ్చేవాళ్ళు, సెప్టెంబర్లో వచ్చేవాళ్ళు, టికెట్ లేని వారు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడమే కాకుండా నడక మార్గం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఒకరోజు ముందుగానే రండి. ముందుగా వస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం అయితే మధ్యాహ్నం 2 గంటలకు సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. అలిపిరి వాళ్ళైతే ఈ భూదేవి కాంప్లెక్స్, విష్ణు నివాసం, శ్రీనివాసం ఎక్కడైనా తీసుకోవచ్చు. శ్రీవారి నడక మార్గం వారైతే తప్పకుండా మీరు ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే తీసుకోగలరు. ఓకేనా? అర్థమైందా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే టికెట్లకు సంబంధించి, రూములకు సంబంధించి అక్టోబర్ వరకు అయిపోయాయి కాబట్టి నన్ను కామెంట్ సెక్షన్లో మీరు అడగండి. ఇక భక్తులందరికీ కూడా ఒక శుభవార్త. అదేమిటి అంటే, ఈరోజు మీ అందరికీ కూడా నేను చూపిస్తున్నాను చూడండి. సెప్టెంబర్ నెలకి సంబంధించి పరకామణి సేవ, నవనీత సేవ, జనరల్ శ్రీవారి సేవ, తిరుమల తిరుపతి అన్ని సేవలు కూడా మీరు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి బుక్ చేసుకోగలరు. దయచేసి బుక్ చేసుకోండి. అలాగే బ్రహ్మోత్సవాలకి సంబంధించి అనగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, వీటికి సేవ బుక్ చేసుకోవాలి అనుకునేవారు ఈ 10 రోజుల సేవ అనేది ఈ నెల 29వ తారీఖున ఉదయం 10 గంటలకి మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా అండి? అయితే ఈ సేవలు బుక్ చేసుకోవాలి అని అనుకునే వారికి వయసు అనేది 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. ఓకేనా? 18 సంవత్సరాలు రన్నింగ్ అంటే నిండుతూ రన్నింగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రీవారి సేవ బ్రహ్మోత్సవాలకి మీరు బుక్ చేసుకొని అద్భుతమైన అవకాశాన్ని పొందవచ్చు. సేవలు చూసినట్టు ఉంటుంది, స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అదృష్టానికి అదృష్టము, సేవకి సేవ, పుణ్యం కూడా. ఓకేనా? తప్పకుండా 18 సంవత్సరాల వారు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి 10 రోజుల సేవకి. అలాగే ఆగస్టు, సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు అనగా 300, 500 బ్రేక్ దర్శన టికెట్లు సెప్టెంబర్ వరకు కొన్ని తారీఖుల్లో ఉన్నా కూడా మిగతా తారీఖుల్లో అయిపోయినాయి. అక్టోబర్ తారీఖు అయితే బ్రేక్ దర్శన టికెట్లు ఉన్నాయి. అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, ఇవన్నీ కూడా ఆర్జిత సేవలు అన్నీ కూడా ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయి. మీకున్న దారల్లా ఒకరోజు ముందు సర్వదర్శన టోకెన్లు తీసుకోండి, లేదా హోమం టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఓకేనా? ఇక ఇప్పుడు కొత్తగా వస్తున్న రూల్ ఏమిటి అంటే, మనకు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిసింది. అఫీషియల్గా అయితే టీటీడీ వారు చెప్పలేదు. ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆఫ్లైన్ విధానం ద్వారా హోమం టికెట్లు ఉండకపోవచ్చు.
క్యాన్సిల్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే రోజుకి 200 టోకెన్లు హోమం టికెట్లు రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఆఫ్లైన్ హోమం టికెట్లు ఆగస్టు 1వ తారీఖు నుంచి ఉండకపోవచ్చు అని అయితే మనకు అందుతున్న సమాచారము. దీని గురించి కూడా మనం టీటీడీ నుంచి అఫీషియల్ ప్రెస్ రిలీజ్ వచ్చే వరకు కాస్త వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకోనా? ధన్యవాదాలు.